మా జీవితాల్ని ఆ జీవితంతో ఆడుకొని మన బాలాటలాగా ఆడుకుంటున్నారు. సేవని వాడిని కోర్టోడిని బాలాట ఆడుకున్నట్టు ఆడుకోయి మా జీవితాలతో ఆడుకోనివ్వ మేమే. ఎక్కడెవడ పడుకున్నా మాత్రము లేపి తీసుకొస్తాం. ఇక్కడ నాలుగోది సార్. ఇది ఏడోది సార్. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉండాలి, ఎంపీలు ఉండాలి, అసీలు ఉండాలి, వేట్లు ఉండాలి, ఎవరున్నా మాకేమి న్యాయం లేదండి సార్. వాళ్ళు ఏంటి మాకు మొండి చేయి చూపిస్తున్నారండి. ఏ ప్రయోజనం ఏంటి లేదండి. బాబు గారండి సొల్లు కబుర్లు చెప్పి పెద్ద కథలు చెప్తున్నారండి. ఎవడైనా ఓటు అడుక్కోవడానికి వచ్చేప్పుడు అమ్మ నీకు ఏటి కావాలి చెప్పు, నీకు వాటర్ బాటిల్ కావాలా, నీకు టాంకీలు కావాలా, నీకేమొచ్చి రోడ్లు కావాలా, నీకేమొచ్చి కాలువలు కావాలా, నీకేమొచ్చి నెయ్యిలు కావాలా, రోడ్లు ఇవన్నీ మాకి గాలి కౌరులేని పుట్ట కథలు చెప్పి మా గడ్డ పెట్టుకొని బతిమాలి, మా చెయ్యిలు అట్టుకొని పిసికి మీకెందుకు మేము ఉంటాము, మీకు ఆనందంగా ఉంటాం. మీకెందుకు మీకేమో సమస్యలు వచ్చినా మాతో చెప్పండి, మేము మీ సమస్యలు తీరుస్తామండి. ఎమ్మెల్యే కూడా ఇవాళ అక్కడ ఉన్నాడు, ఎక్కడున్నాడు. ఆడి పిల్లలు చచ్చిపోతే రాడా, ఆడి పిల్లలు చచ్చిపోతే రాడా, ఆడి తల్లి చచ్చిపోతే రాడా, ఆడి బాబు చచ్చిపోతే రాడా. ఇవాళ నాకు జరిగింది కాబట్టి ఆడు ఇక్కడ ఉన్నాడు. చెడుగుట్టేసుకో తమ్ముడు అన్నాడు. మరి అదే ఇలాంటి అదే జరిగితే 30 గంటలు పరిగెట్టి వస్తాడు సార్. వచ్చి ఏడుస్తాను పళ్ళ పక్కలను మాట్లాడిపోయి. మరి మా వాళ్ళ కదా మా ఓటేస్తే నువ్వు నిలబడ్డావు, మా ఓటేస్తే నువ్వు పెద్దోడు బానావు, నువ్వు ఎక్కడెక్కడ ల్యాండ్లు కొనుక్కుంటున్నావు, నువ్వు ఎక్కడెక్కడ భూములు కొనుక్కుంటున్నావు, నువ్వు ఎక్కడెక్కడ అపార్ట్మెంట్లు కొనుక్కుంటున్నావు. నీ తల్లి పిల్లలు నీ బాత్రూంలో పనిచేద్దామన్నా మాకు పని లేదు. ఇవ్వను సార్.